ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీలక్ష్మి సాగి. ఈరోజు టాపిక్ ఏంటంటే వెజ్ ఈజ్ బెస్ట్. మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్న శాకాహారమే ఏకైక మార్గం. ఈ శాకాహారం ద్వారా విషదోషాల్ని పోగొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరానికి ఎక్కువగా అందుతాయి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే కరోనాని మనం ఎదుర్కోవచ్చు. ఆహారంలో శక్తిని ఇచ్చే పిండి పదార్థాలు, జీవ వ్యవస్థను సక్రమంగా ఉంచే విటమిన్స్, మినరల్స్ అన్నిటినీ తగు పాలల్లో తీసుకుంటేనే త్వరగా కోలుకుంటాం. పోషక విలువలు ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధుల నుంచైనా సరే విముక్తి పొందొచ్చు. పూర్తి ఆరోగ్యంగా పూర్తి వ్యాధి నిరోధక శక్తితో ఉంటే వైరస్ కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఇంకా చాలా సులభంగా మనం దాన్ని జయించవచ్చు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి అంటే విటమిన్ సి అనేది మన శరీరంలో ఎక్కువగా పెంపొందించుకోవాలి. రోజు తీసుకునే ఆహారంలో కాయగూరలు ఉండేలా చూసుకుంటే అనారోగ్యానికి దూరంగా ఉంటాం. ఇంకా శాకాహారం వల్ల హృదయ సంబంధ సమస్యలు అనేవి దూరంగా ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ అనేది బీపీని తగ్గిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలు, జీర్ణ సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తగ్గిస్తుంది. ఈ శాకాహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంకా ఇది చెడు కొలెస్ట్రాల్ అన్ని తగ్గిస్తుంది. చలికాలంలో ముల్లంగి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి కూడా తగ్గుతుంటాయి. ఇంకా వంకాయ కూరలో వెల్లుల్లి, ఇంగువ వేసి వండుకొని తింటే జీర్ణకోశంలో కడుపు ఉబ్బరం అనేది తగ్గుతుంది. బెండకాయలోని మ్యూకస్ పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. టమాటోస్ అయితే షుగర్ వ్యాధిని అదుపు చేస్తుంది. సూప్ చేసుకొని తాగితే ఇంకా మంచిది ఈ టమాటోని. ఇంకా బొప్పాయిలో విటమిన్ ఏ ఉండడం వల్ల దృష్టి లోపాలు రాకుండా కాపాడుతుంది. కాకరకాయ షుగర్ వ్యాధిని పోగొడుతుంది. కాకరకాయ కూర తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం కూడా తగ్గుతుంది. వేసవి కాలంలో కాకరకాయ తినడం వల్ల ఎండ వల్ల వచ్చే సెగగడ్డలు రాకుండా కాపాడుతుంది. క్యాబేజ్, క్యాలీఫ్లవర్లు క్యాన్సర్ వ్యాధిని నివారిస్తాయి. ఇక కరివేపాకు, కొత్తిమీర, గోంగూర, చింత చిగురు, చుక్కకూర, తోటకూర, పుదీనా వంటి ఆకుకూరల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ అధికంగా లభిస్తాయి. ప్రకృతి ప్రసాదించిన ఔషధాల్లో మునగాకు కూడా ఒకటి. దీన్ని రసంగా తాగొచ్చు. ఈ మునగాకు అన్నది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్సర్స్, చుండ్రు, గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇంకా పాలకూరలో అయితే ఐరన్తో పాటు ఏ, బి, సి, కే విటమిన్స్ కూడా ఉంటాయి. న్యూరలాజికల్ సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. ఇంకా మెంతికూర అయితే కడుపు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం అనేది లభిస్తుంది. అందుకే మాంసకృతులు, ప్రోటీన్స్ సమపాలల్లో ఉండే శాకాహారం తీసుకోవడం శ్రేయస్కరం. సో వెజ్ ఈజ్ బెస్ట్.